అయ్యప్ప స్వామి దేవాలయానికి ప్రతిరోజు వెళ్ళడం కానీ అయ్యప్పని సేవించడం కానీ చేస్తే మీరు నమ్మండి, నేను మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను, సత్యం సత్యం పునఃసత్యం, మీ వంశం తరించిపోగలిగినంత గొప్ప స్థితిలోకి మిమ్మల్ని ఆయన ఎత్తేస్తాడు. ఎందుకు ఎత్తేస్తాడో తెలుసా అండి? ఒక్కటే కారణం, ఆయన ధర్మశాస్త్ర. ఏది పట్టుకుంటే మీరు వృద్ధిలోకి వస్తారో ఆ ధర్మాన్ని పట్టుకునే వైపుకి మిమ్మల్ని తీసుకెళ్లి కలిపేస్తాడు ఆయన. అందుకే ఆయన ఎక్కడ ఉంటారో, ఎవరు ఆయన దేవాలయానికి వెడతారో వాళ్ళు ధార్మికులై బ్రతకడం వాళ్ళకి అలవాటు అవుతుంది. కోట్ల మంది ఆయన దగ్గర తిననివ్వండి, అది పూర్ణత్వం పుష్కలత్వం. నాతో ఒక ఆయన అన్నాడు, అన్నదాన ప్రభువే అంటే స్వాములు ఇంటికి వెళ్ళి భోజనాలు చేయడం అన్నాడు. అది కాదురా, అన్నదాన ప్రభువే అంటే ఆ బ్రహ్మకీట జనని. వాళ్ళు దీక్ష తీసుకున్నప్పుడు వాడి ఇంటికి వెళ్ళి అన్నం తిన్నావు, దీక్షలో లేనప్పుడు నువ్వు తింటున్నావు, ఎవరు పెట్టినట్టు నీకు? నీవు బతికున్న నాళ్ళు నువ్వు తిన్నన్నావు. సమస్త చరాచర ప్రపంచానికి అన్నం పెడుతున్నవాడు ఆయన. అది అన్నదాన ప్రభువే అంటే. మోహిని అవతారాన్ని స్వీకరించారు అన్న. ఈ అవతారాన్ని చూడగానే పరమశివుని యొక్క మనస్సులో కదలిక కలిగింది
అన్నారు. వారిద్దరి యొక్క తేజోంశలు కలిగడం చేత హరిహరపురుడిగా అయ్యప్ప స్వామి ఆవిర్భవించారు అన్నారు. వెంటనే బయలుదేరింది దేవలోకానికి. సైన్యంతో, దేవతల సైన్యంతో, ప్రమదగణాలతోటి ఆ మహిషిని ఎదుర్కొన్నాడు. బ్రహ్మాండమైన పోరాటం జరిగింది. ఆఖరికి మహిషి సంహరిని తీసుకుని వెళ్లి ఆ శబరిమలై కొండల మీద ప్రతిష్ఠ చేయవలసినది. స్వామివారి యొక్క విగ్రహాన్ని నిర్మించిన తరువాత అయ్యప్ప స్వామికి శాస్త్రాలలో ఉన్న పేరేమిటో తెలుసా అండి? ఆర్యన్, ధర్మశాస్త్ర, గుంతనాథుడు, అయ్యప్ప. అసలు యథార్థమునకు మీరు జాగ్రత్తగా పురాణాల లోతులను పరిశీలన చేస్తే ఆయన పేరు ఆర్యన్. ఆ పేరున్నవాడు ఇంకొకడు లేడు. ఆర్యన్ అన్న పేరు ఎవరిదో తెలుసా అండి? కేవలము ఒక్క అయ్యప్ప స్వామి. ఆర్య అంటే పూజింపదగినది, పూజింపదగినవాడు, పెద్దవాడు, గౌరవనీయుడు. అత్యంత చిన్నపిల్లవాడిగా వచ్చి అంత్యంత పెద్ద ఆయనగా కూర్చున్నవాడు అయ్యప్ప. ఇంటిట్టు ఆ యోగబంధం కట్టుకుని చిన్ముద్ర పట్టి కూర్చున్నారు. పెద్దరికం దేని వలన ఇస్తారంటే జ్ఞానము వలన ఇస్తారు. జనయప్ప